ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిపుచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా 5 సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయ చేసి మభ్యచి పెట్టాలని ప్రయత్నం చేశాడో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క నల్లమల సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర అది 11 గ్రామాలు ముంపుకు గురవుతుంది. ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర ఆ 11 గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి R&R కింద దగ్గర 1100 కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా, మరి గత 5 సంవత్సరాల నీ పాలనలో మరి 1100 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ రోజు 2019 పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలిగొండ ప్రాజెక్ట్ అని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఇవాళ మా ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ, అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే ఆ రోజు 2021 జూలై 15వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజిట్ విడుదల చేసింది. ఏదైతే హంద్రీనివా, కలవకుర్తి, నెట్టింపాడు వంటి ప్రాజెక్టుని అప్రూవల్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ వెలిగొండను అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఆ రోజు ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతానని చెప్పినటువంటి నీకు మరి 22 ప్లస్ మళ్ళీ రాజ్యసభ సభ్యులు దగ్గర 30+ ఇచ్చారు మీకు. మరి నీకు ఆ రోజు మరి అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వెలిగొండని పేర్కొంటే గెజిట్లో నిద్రపోతున్నా అంటే నీ బెయిల్ రద్దు కోసం నీ యొక్క ఏదైతే నీ యొక్క అవినీతి కోసం మరి ఎట్లా నువ్వు ఆ రోజు నోరు మూసుకుని కూర్చున్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, ఏదైతే ఆ వెలిగొండకు సంబంధించినటువంటి ఆ యొక్క జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి ఇక వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి చాలా క్లియర్గా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 by 1 ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాజెక్టులో మాకు కూడా తెలియని విషయాలను కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుంటూ స్టడీ చేస్తూ ఉంటే ఆ వెలిగొండ ప్రాజెక్టు గురించి, ఎందుకంటే మేము కూడా కొంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజల స్రవంతికి కానీ, పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడికి సంబంధించి కానీ, అట్లాగనే వెలిగొండ కూడా హంద్రీనివా ఇట్లా ఏదైతే కొంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇమీడియట్లీ క్లియర్ చేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మొన్న వెలిగొండకు సంబంధించి మేము కూడా అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా దృష్టిలోకి రావడం, అందులో కూడా పర్టికులర్గా ఇంకా మనం ఇప్పుడు ఈ వెలిగొండను ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ వర్కులు పూర్తి చేసి ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించాలని అంటే ఇంకా ఎంత మనం ఖర్చు పెట్టాలని చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటరీకి సంబంధించిన పనులు కానీ, ఆ మొదటి 2వ టన్నెల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఏదైతే ఫీడర్ కెనాల్కు సంబంధించి స్ట్రక్చర్ అండ్ లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఈ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి R&R గురించి కానీ, దీనికి సంబంధించి స్టేజ్ 1 1422 కోట్లు, స్టేజ్ 2 కింద 2157 కోట్లు, ఏదైతే ఈ ఫీడర్ కెనాల్ లైనింగ్ కోసం 400 కోట్లు, అంటే దగ్గర 4000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ వెలిగొండ ప్రాజెక్టుకి మనం నిధులు మంజూరు చేస్తే దీన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 సంవత్సరాల సమయం పడుతుందని మొన్న అధికారులు నాకు ఇచ్చినటువంటి అంచనా. మేము ఏదైతే వెలిగొండ అత్యంత ప్రయారిటీగా తీసుకొని
అత్యంత వెనకబడినటువంటి ఏదైతే మరి యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఏదైతే 2 ఇయర్స్ ఏదైతే సమయం చెప్పారో ఇంకా దాన్ని ఎర్లీగా 1 సంవత్సరం లోపుగా అయినా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించమని చెప్పేసి ఇది ప్రయారిటీ అని చెప్పి ఆ రకంగా మేము యుద్ధ ప్రాతిపదిక మీద మేము పనిచేస్తూ వెళ్తూ ఉంటే దాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరిగా మరి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ